హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మేము కృష్ణా జిల్లా కోడూరులో ఉన్న హంసలదేవి వెళ్ళాము. అక్కడ వేణుగోపాల స్వామి దర్శనం బాగా చేసుకున్నాము. ఆ వెళ్ళే దారిలో ఇలా అరటిగెలలు అమ్ముతూ చాలా షాప్స్ ఉన్నాయి. మేము కూడా తీసుకున్నాము. అలా వెళుతూ ఉంటే ఆ హంసలదేవి వెళ్ళాము. ఆ హంసలదేవి చాలా అందమైన ప్రదేశము. ఈ హంసలదేవి సముద్రంలో కాకులు కూడా హంసలుగా మారతాయని కథనం. ఇక్కడ ప్రసిద్ధి. అలాంటి చోట ఈ వేణుగోపాల స్వామి క్షేత్రం చాలా విశిష్టమైంది. పూర్వకాలంలో గంగాదేవి తనలో స్నానం చేసిన అందరి పాపాలను నశింపచేయడం వల్ల తన కంటిన పాప కాలుష్యాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పమని శ్రీ మహావిష్ణువుని కోరిందట. అప్పుడు ఆ హరి తన అంశలో వెలిసిన కృష్ణానది సంగమాన కాకి రూపంలో వెళ్ళి స్నానం చెయ్యి, నీ పాపాల యొక్క కలుషం పోయి హంసములా మారతావని వరమిచ్చాడు. అప్పుడు ఆ గంగాదేవి కాకి రూపంలో వెళ్ళి ఆ కృష్ణాసాగరంలో మునిగి పాప కలుషాన్ని పోయి హంస వలె స్వచ్ఛత పొందిందట. అంతటి ప్రసిద్ధమైన హంసలదేవి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో రుక్మిణి సత్యభామలతో ఉన్న ఈ వేణుగోపాల స్వామి గుడి చాలా ప్రసిద్ధమైనది. ఈ గుడి దేవతలు ఒక్క రోజులోనే, ఒక రాత్రిలోగానే నిర్మించారని కథనము. దేవాలయం పూర్తిగా గాలిగోపురం నిర్మిస్తుండగా తెల్లవారు అయిందట. అప్పుడు ఆ దేవతలు వెళ్ళిపోయారని, అందువల్ల ఈ గోపురం అసంపూర్తిగా మిగిలిందని చెప్తారు. తర్వాత దాన్ని 5 అంతస్తుల గోపురంగా నిర్మించారని ఈ కథనం. ఈ ప్రసిద్ధమైన వేణుగోపాల స్వామి ఆలయం చాలా బాగా ఉంది. మేము బాగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడే కళ్యాణ మండపము అన్నీ కూడా బాగున్నాయి. మేము చక్కగా దేవుణ్ణి దర్శించుకుని అటు నుంచి అటు హంసలదేవి బీచ్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా కొంత టైం స్పెండ్ చేసి ఆ సాగరం యొక్క నీళ్ళని తల మీద చల్లుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము. ఆ వెళ్ళే దారిలో తెలుగు తల్లి విగ్రహం కూడా చాలా బాగా నిర్మించారు. మేము అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము. మా యొక్క వేణుగోపాల స్వామి యొక్క దర్శనం మాకు ఎలా జరిగిందో, ఆ హంసలదేవి బీచ్ ఎలా ఉందో చూసేద్దామా?